అమెరికా నుంచి అమలాపురం వరకు, ధూళిపేట నుంచి డల్లాస్ మరియు దుబాయ్ వరకు ఎక్కడ ఎటు చూసినా సరే థియేటర్లలో ఓజీ మేనియా కనబడుతోంది. ఇంకా ఇదే అంశానికి సంబంధించి మా కరస్పాండెంట్ సంజయ్ అందిస్తారు మరింత ఇన్ఫర్మేషన్ లైవ్ లో. సంజయ్, ఏంటి, ఎలా ఉంది ఓజీ సందడి, ఎలా ఉంది, సినిమా అభిమానులు ఏమంటున్నారు? రైట్ రాజు గారు, ఇక్కడ మనం ప్రెజెంట్ చూసుకుంటే ఇక్కడ విమల్ థియేటర్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. ఇక్కడ విమల్ థియేటర్ దగ్గర ఇప్పుడు ఫ్యాన్స్ అంతా కూడా ఎప్పుడెప్పుడు ఓజీ సినిమా వేస్తారా అని చెప్పి చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అలాగే ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ కూడా చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓజీ సినిమా వీక్షించాలని చూస్తున్నారు. సో ఫ్యాన్స్ కోసం వేస్తున్నటువంటి ఈ ప్రీమియర్ షో ఏదైతే ఉందో దానికోసం చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు ప్రతి ఒక్కరు కూడా వచ్చారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద చూడటమే వాళ్ళకి కావాల్సిందనమాట. సో దానికోసం ఇక్కడ ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి కొంతమంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అడిగి తెలుసుకుందాం వాళ్ళు అసలు ఎటువంటి ఫీల్ అవుతున్నారు, అసలు సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. అన్న నమస్తే అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? అన్న మాది ఇక్కడ హైదరాబాద్ అన్న. అవునా అన్న, చెప్పండి అన్న, ఓజీ సినిమా ఎలా ఉండబోతుంది అంటారు? సినిమా బ్లాక్ బస్టర్ అన్న. ఓకే, సో ఏంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి సినిమా మీద? సినిమా మీద ఇంకా ఆల్రెడీ తెలిసిందిగా 2 years నుంచి ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సినిమా వేరే లెవెల్లో ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే, రైట్ రైట్ అన్న, చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? ఎక్కడి నుంచి వచ్చావు చెప్పు. ఎక్కడి నుంచి వచ్చారు? కూకట్పల్లి. సో ఏంటి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? బ్లాక్ బస్టర్ అంతే, డౌటే లేదు. వేరే ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, అంతే. ఓకే ఓకే అన్న, చెప్పండి. ఫస్ట్ గ్లిమ్స్ అప్పుడే ఇట్స్ క్రేజీ. అంటే పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్, ఆ లెవెల్లో వైలెన్స్ ఇప్పుడు చూడలేదు. పంజాబ్ వచ్చింది, ముందు బాలు వచ్చింది. ఇట్స్ లైక్ గ్యాంగ్స్టర్ అయినా కూడా దేర్ వాస్ ఎ సాఫ్ట్ నేచర్ విత్ లవ్ టచ్. బట్ ఇది ప్యూర్ ఇప్పుడుండే ట్రెండ్ ప్రకారము ఇట్స్ లైక్ సూపర్ అని అనిపిస్తుంది. ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు వైట్ అండ్ వైట్ లో కనిపించారు, మొన్న ఈవెంట్ లో చూసుకుంటే బ్లాక్ అండ్ బ్లాక్. సో అది చూసినప్పుడు ఎలా అనిపించింది? అదే ఆ సినిమాలో డైలాగ్ చెప్తారు కదా, మస్తు షేడ్స్ ఉన్నారా వీళ్ళని, అలాగా పవన్ కళ్యాణ్లో చాలా షేడ్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద షేడ్. తను ఎప్పుడైతే ఖుషీలో ఒక రకం షేడ్ చూపించాడు, సో ఖుషీ నుంచి ఇప్పటి వరకు ఎంత క్రేజ్ ఉందో ఆ క్రేజ్ ఎప్పటికీ తగ్గలేదు, తగ్గదని కూడా అనుకుంటున్నాను. ఇంత క్రేజ్ ఇంత హైప్ చాలా రోజుల తర్వాత వచ్చింది కదా పవన్ కళ్యాణ్కి. సో డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవుతుంది అనుకుంటున్నాను. అంటే చాలా మందికి నచ్చలేదు, అలాగే డిజాస్టర్ అయింది. సో ఇప్పుడు ఓజీ మీద ఎలా ఉంది? దీని మీద ఇప్పటి వరకు అయితే ఎవ్రీథింగ్ పాజిటివ్, కంప్లీట్ పాజిటివ్. 100 కోట్లు అయితే మినిమం కలెక్ట్ చేయాలి, దానికన్నా ఎక్కువ బ్రేక్ చేయాలి. క్రాస్ అయిపోయిందా? సో ఎంత టికెట్ అయినా పెట్టుకుని చూస్తామని చెప్పి ఫ్యాన్స్ అందరూ కూడా అంటారు. అవును, ఏంటి సినిమా మీద ఎక్స్పెక్టేషన్ మీకు ఎలా ఉన్నాయి? టూ మచ్ ఎక్స్పెక్టేషన్ ఉంది, హై ఎక్స్పెక్టేషన్స్ ఉంది. సో ఇట్స్ పవన్ కళ్యాణ్ కి బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. సో ప్రియాంక మోహన్ అని వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా అనిపించింది? ఇట్స్ ఓకే, బాగుంటుంది కదా, ఇద్దరు మంచి పేరే, బాగానే ఉంటుంది, పాజిటివ్ ఉంది ఓవరాల్ గా. లెట్స్ సీ, లెట్స్ హోప్ ఇట్స్ ఎ సూపర్. స్క్రీన్ పైన పవన్ కళ్యాణ్ చిరంజీవి ఉంటే పక్కన హీరోయిన్ చూస్తారా? అదొక డౌట్ నాకు. సో చూసారు కదా, ఇక్కడ ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళంతా కూడా ఇక్కడ కొంత ఇక వీళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు మనతో పాటు. చిన్నపిల్లలు కూడా వాళ్ళు అసలు ఏమనుకుంటారు పవన్ కళ్యాణ్? హలో. సో పవన్ కళ్యాణ్ గారు సినిమా చూడడానికి వచ్చావా? ఎస్, బేసిక్లీ ఓజీ గ్లిమ్స్, టీజర్, ట్రైలర్ అన్ని చూసావా? ఫస్ట్ టైం ఓజీ గ్లిమ్స్ చూస్తే నేను ఫుల్లీగా షాక్ అయ్యా. ఈ సినిమా హిట్ అవుతుంది నేను కంపల్సరీ చెప్తున్నా. ఓకే, ఏం నచ్చింది నీకు బాగా ట్రైలర్ లో? ట్రైలర్ లో నచ్చింది ఆ సీన్ వేర్ పవన్ కళ్యాణ్ ఎంటర్స్. సో పవన్ కళ్యాణ్ గారిని చూసినప్పుడు నీకు ఏమనిపించింది? నాకు అనిపించింది ఏంటంటే పవన్ కళ్యాణ్ సినిమాలో ఇంకా బాగా యాక్ట్ చేస్తారు. జై పవన్ కళ్యాణ్, జై పిఎస్పీకే, జై పవర్ స్టార్. ఓజీ మీద ఎలా ఉంది ఎక్స్పెక్టేషన్స్? మామూలుగా లేదా, నేను చూస్తున్నావు కదా జన సముద్రం అంతా ఇక్కడే. ఆల్రెడీ ఒక రోజు ముందుగానే వచ్చేసింది, మామూలుగా ఉండదు ఈసారి. ఈ ఐపీ చూస్తుంటేనే పిచ్చెక్కిపోతుంది కళ్యాణ్ గారిని. ఆ నరకుడు ఏంది, ఆయన స్టైల్ ఏంది, అసలే మామూలుగా లేదు. ఈ సినిమా డైలాగ్ ఉంటుంది, వస్తున్న తలలు జాగ్రత్త అని, వస్తున్న కలెక్షన్ జాగ్రత్త. ఓకే, రైట్. దగ్గర వస్తున్నాడండి మా సన్ను, మా కొడుకు వస్తున్నాడు. మరి మేము పంజాబ్ సినిమాకి ఎంత బొమ్మ పెట్టినాము, అలాంటిది ఆయన మనకి ఆరాధ్య దైవం. ఆయన కూడా మాకు నెక్స్ట్ ఇంకా మామూలుగా ఉండదండి ఇది సినిమా అయితే, ఓ రేంజ్లో ఉంటుందని. ఏమో చూసేదాకా ఇంకా మేము కూడా వెయిట్ చేస్తున్నాం మీకులాగానే. అది ఎప్పుడెప్పుడు దేవుడి దర్శనం అవుతుందా, కొబ్బరికాయ కొట్టాలని లోపల వెయిటింగ్ అంతే. ఓచా కోత భయ్య ఒక్కటైతే మాత్రం గుర్తుపెట్టుకోండి, సినిమా బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్కడికి ఓచా కోత పడుతుంది, మామూలుగా ఉండదు రచ్చ. జై పవర్ స్టార్, జై పవనిజం. జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్. నువ్వు చెప్పు జై పవన్. రైట్, ఇక్కడ కొంతమంది ఫీమేల్ ఫ్యాన్స్ వాళ్ళని అడుగుదాము అసలు ఏంటి ఎక్స్పెక్టేషన్స్. హలో అండి. హాయ్ అండి. సో
ఓజీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? నేను ఫస్ట్ టైం ప్రీమియర్ షోకి వస్తున్నా అండ్ ఐ హ్యావ్ అ వెరీ బిగ్ ఎక్స్పెక్టేషన్. మూవీ చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఖచ్చితంగా బాగుంటుంది కూడా. సో ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ గారిని చూసినప్పుడు ఏమనిపించింది? చాలా మాస్గా అనిపించిందండి. సో ఆఫ్టర్ 10 years తర్వాత గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవబోతుందని చెప్పి అందరూ ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇట్ విల్ బీ అ మెగా బ్లాక్ బస్టర్ డెఫినెట్గా. వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ లాట్. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది మీకు? చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. Right. తమన్ మ్యూజిక్ అరిపించారు నిజంగా. ఇట్ ఈస్ వెరీ నైస్ యాక్చువల్లీ. ఇట్స్ ట్రాన్స్ బస్ మా తమన్. ఇట్లాంటి ఎక్స్పెక్టేషన్ వచ్చరికి నాకు తెలిసి స్కూల్లో ఉన్నప్పుడు ఒక ఖుషీకి, ఒక జానికి, తర్వాత వచ్చరికి ఓజీకి. ఇది ఇంత పెద్ద ఒక లాస్ట్ 2 years నుంచి ఒక క్రేజ్ అట్లానే కంటిన్యూ చేయగలిగిన ఏకైక హీరో నన్ను అడిగితే ఎస్ ఐఎమ్ ద బిగ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి, కానీ ఐ విల్ బి వెరీ ప్రౌడ్ టు సే అబౌట్ పవన్ కళ్యాణ్ ఇస్ ద ఓన్లీ స్టార్. రైట్ చూశారు కదా ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ సంజయ్.